వీడియో అయితే చూశారు కదా! సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఈ టైప్ ఆఫ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్ అయితే ఉంది కదా! సో, ఇలాంటి వీడియోని మన యొక్క ఫోటో తోటి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో అలర్ట్ మోషన్ యాప్‌లో నేను ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, అప్పుడు మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అండ్ ఈ యొక్క ఫోటోస్ అయితే నేను ఒరిజినల్ వీడియో నుంచి అయితే స్క్రీన్‌షాట్ తీసుకొని ఎడిటింగ్ అయితే చేశాను. అండ్ మీరు మీ ఫోటోని జస్ట్ యాడ్ చేసుకొని వాటికైతే సెక్యూరిటీ ఎలా యాడ్ చేసుకోవాలన్న దాని గురించి నేను ఈ వీడియోలో అయితే ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, అప్పుడు మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అండ్ మన ఛానల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో బ్రాడ్‌కాస్ట్ ఛానల్ ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో, జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు లిరికల్ ప్రీసెట్ అయితే ఇస్తాను. సో, నేను ఇచ్చిన లిరికల్ ప్రీసెట్ అయితే మీ యొక్క అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోండి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లిరికల్ ప్రీసెట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సో, మనకి లిరికల్ ప్రీసెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఎండింగ్ పాయింట్ వరకు అయితే నేను లిరిక్స్ అయితే యాడ్ చేసి ఇచ్చాను. అండ్ ఒక సాంగ్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడైతే మనం ఫోటోస్‌ని అయితే యాడ్ చేసుకొని వాటికైతే షేక్ ఎఫెక్ట్‌ని అయితే అప్లై చేసుకుంటే వీడియో అనేది ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని మీడియా ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో, మీరు వీడియో ఎవరి వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళదొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో, సెలెక్ట్ చేసిన తర్వాతకి ఆ ఫోటోని అయితే లాంగ్ ప్రెస్ తీసుకోండి. అండ్ కిందకైతే స్క్రోల్ చేసుకోవాలి. లిరిక్స్ ఎండింగ్ కిందకైతే స్క్రోల్ చేసుకోవాలి. సో, లిరిక్స్ కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి మనకి లిరిక్స్ అయితే ఫోటో పైన ఈ విధంగా అయితే రివీల్ అవుతూ ఉంటది. అండ్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా! సో, లిరిక్స్ లేయర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఇది ఫోటోని అయితే ఎక్స్‌టెండ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్‌టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఫోటోకైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, చాలా జాగ్రత్తగా అయితే గమనించండి. ఇక్కడ ఫోటో లేయర్‌ని ట్యాప్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ ఆప్షన్‌ని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. పైన సెర్చ్ బార్‌లో టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేసుకోండి. సో, నేనైతే దాన్నైతే యాడ్ చేస్తున్నాను. సో, యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ క్రాప్ ఉంది కదా! సో, 1.20/30 ఇచ్చేసుకోండి. సో, ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి ఇక్కడ మిర్రర్ ఆప్షన్ అయితే ఆఫ్‌లో ఉంటుంది. సో, దాన్నైతే ఆన్‌లో పెట్టుకోండి. మనకి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ టైల్స్‌ని అయితే క్లోజ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ మళ్ళీ అదే ఫోటోని ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకి వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ జూమ్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని సో, ఈ ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. సో, మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే జూమ్ చేసుకోండి. సో, జూమ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకి వచ్చేసుకొని అండ్ ఈ ఫోటోని అయితే ఈ విధంగా అయితే సైడ్‌కి అయితే స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా సైడ్‌కి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే ఈ దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా! సో, మళ్ళీ అయితే ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన సెర్చ్ బార్‌లో మీరు స్వింగ్ ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోవాలి. నేనైతే సెర్చ్ చేసి పెట్టాను. సో, ఆ ఎఫెక్ట్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో, దీన్నైతే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది కదా! సో, 0.25 సెకండ్స్ వరకు అయితే ఇచ్చేసుకోండి స్వింగ్. 0.25 సెకండ్స్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్వింగ్ ఎఫెక్ట్‌ని. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ యాంగిల్ 1 ఉంది కదా! సో, దాన్నైతే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ యాంగిల్ 1 వచ్చేసి సో, -8.7 డిగ్రీస్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ -8.7 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. -8.7 డిగ్రీస్ ఇచ్చేసుకున్న తర్వాతకి రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి -8.7 డిగ్రీస్ అయితే యాడ్ చేసినాం కదా! సో, యాంగిల్ 1 ఇప్పుడు యాంగిల్ 2 దగ్గరికి అయితే వచ్చేసుకోండి. సో, ఇక్కడ వచ్చేసి మనం 10 డిగ్రీస్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ. +10 డిగ్రీస్ ఇచ్చేసుకోవాలి. సో, దీన్నైతే క్లియర్ చేసి 10 డిగ్రీస్ అయితే ఇచ్చేసుకోండి. సో, ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఇప్పుడు అయితే దీన్నైతే క్లోజ్ చేసుకోండి స్వింగ్ ఎఫెక్ట్‌ని. సో, క్లోజ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ పైన సెర్చ్ బార్‌లో సింపుల్ ఎఫెక్ట్ అని ఒకటి సెర్చ్ చేసుకోండి. అదైతే ఈ విధంగా అయితే ఉంటది. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్కేల్ ఉంది కదా! సో, 1.10 వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సైజ్ ఉంది కదా! సో, దీన్నైతే కొంచెం పెంచుకోండి. అండ్ ఫెదర్‌ని అయితే అట్లనే ఉంచేసుకోండి. ఇప్పుడైతే దీన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. పైన సెర్చ్ బార్‌లో మీరు లైనర్ స్టిక్కర్స్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో, అదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో, దాన్నైతే సెర్చ్ చేసుకొని ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదా! సో, స్ట్రెంత్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్. సో, ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర స్ట్రెంత్ వచ్చేసి ఒక 0.05 సెకండ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ దీనికి కొంచెం ముందులో ఎగ్జాక్ట్‌గా మనకి 16 సెకండ్స్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 00 తీసుకోండి స్ట్రెంత్. అండ్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌ని అయితే 2 టైమ్స్ అయితే డూప్లికేట్ చేసుకోండి.
సో డూప్లికేట్ ఒకటి చేశాను. సో 1 అయితే చేశాను డూప్లికేట్. అండ్ డూప్లికేట్ అయితే 2 అయితే చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం 3 ఎఫెక్ట్స్ అయితే ఉండాలి. ఒకటే ఎఫెక్ట్‌ని 2 టైమ్స్ అయితే డూప్లికేట్ అయితే చేసుకోవాలి. మనకి 3 అయితే యాడ్ అయింది కదా! అండ్ ఇప్పుడైతే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ పైన సెర్చ్‌లో మీరు ఫ్రాక్టల్ వ్రాప్స్ అనే ఒకటి ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోవాలి. సో అదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫ్రాక్టల్ వ్రాప్, సో దాన్నైతే యాడ్ చేసుకోండి. ఆ ఫ్రాక్టల్ వ్రాప్ ఎఫెక్ట్ ఉంది కదా! సో దాన్నైతే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పొజిషన్ ఉంది కదా! సో స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్ కాకుండా కింద వై కార్నర్ ఉంది కదా! సో దాన్నైతే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర -6 యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో -6 యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పొజిషన్ వచ్చేసి -6 యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పొజిషన్ వచ్చేసి -900 యాడ్ చేసుకోండి. ఇక్కడ 6 రిమూవ్ చేసుకోండి ఫస్ట్. సో 6 అయితే రిమూవ్ చేసుకున్నాం కదా! సో -900 యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ పారలెక్స్ ఉంది కదా! దాని దగ్గరికి అయితే వచ్చేసుకొని ఇక్కడ వై కార్నర్ యాడ్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ -1000 అయితే ఇచ్చేసుకోండి. 1000 ఇచ్చేసుకున్న తర్వాతకి సో దీన్నైతే రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా! సో దీనైతే 0.025 సెకండ్స్ వరకు అయితే ఇచ్చేసుకోండి. 0.025 సెకండ్స్. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ డీటెయిల్ ఉంది కదా! సో 1.30 సెకండ్స్ వరకు అయితే యాడ్ చేసుకోండి. 1.30. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఒక ఎఫెక్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పేస్ స్క్రీన్ కింద ఒక ఎఫెక్ట్ ఒకటి ఉంది కదా! ఒక ఆప్షన్. సో దాన్నైతే ఒక 4 సెకండ్స్ వరకు అయితే చేసుకోవాలి. ఈ విధంగా తగ్గించుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఈ ఎఫెక్ట్‌ని కూడా క్లోజ్ చేసుకోండి. సో మనకి ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. సో మనకి ఈ విధంగా అయితే రివీల్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లిరిక్స్ లేయర్‌ని అయితే ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫేడ్ ఇన్ అవుట్ ఎఫెక్ట్ ఉంది కదా! సో దాన్నైతే కాపీ చేసుకోండి. సో లిరిక్స్‌లో ఉంటుంది. సో దాన్ని అక్కడి నుంచి కాపీ చేసుకోవాలి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో లేయర్‌ని ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి వచ్చేసుకోవాలి. సో ఫేడ్ ఇన్ అవుట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా! సో అదైతే ఈ ఫోటోలో అయితే పేస్ట్ చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే సేమ్ లిరిక్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకైతే స్టార్ట్ అయ్యి మళ్ళీ లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకైతే ఎగ్జాక్ట్‌గా అయితే ఎండ్ అయిపోతూ ఉంటది ఈ విధంగా. అండ్ ఇప్పుడైతే దీన్నైతే క్లోజ్ చేసుకోవాలి. సో మనకు ఒక ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది కదా! అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఎఫెక్ట్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా! సో దాన్నైతే ట్యాప్ చేసుకొని సో దీన్నైతే డూప్లికేట్ చేసుకోండి ఫస్ట్. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ లేయర్ ఫోటో లేయర్‌ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో సెకండ్ లిరిక్స్ లేయర్ ఎక్కడ ఉందో సో అక్కడ వరకైతే ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోవాలి. సో స్క్రోల్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఈ ఫోటోని అయితే సెకండ్ లిరిక్స్ లేయర్ దగ్గరికి అయితే ఈ విధంగా అయితే పైకైతే స్క్రోల్ చేసుకోండి. సో పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు సెకండ్ లిరిక్స్ లేయర్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే ఈ ఫోటో లేయర్‌ని అయితే కట్ చేసుకోండి. సో ఈ ఫోటో ఎఫెక్ట్ లేయర్‌ని అయితే కట్ చేసుకోవాలి. సో సెకండ్ లిరిక్స్ లేయర్ ఎంత వరకు ఉందో సో అంతవరకు అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మన ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ. అండ్ ఇక్కడ ఫోటో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంకొక ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారు కదా! సో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఫోటో అనేది చాలా సింపుల్‌గా అయితే ఈ విధంగా అయితే రీప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మనకి ఫోటో అనేది లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా! సో ఇప్పుడైతే రైట్ సైడ్‌కి అయితే జరుపుకోవాలి. ఇక్కడ మూవ్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకి అయితే వచ్చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే రైట్ సైడ్‌కి అయితే జరుపుకోవాలి. స్వైప్ చేసుకోండి ఈ విధంగా రైట్ సైడ్‌కి. మనకి ఫోటో అనేది చిన్నగా అయితే మనకి రైట్ సైడ్‌లో అయితే జరుగుతూ ఉంటుంది ఫోటో ఈ విధంగా. సో ఈ విధంగా అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే దీన్నైతే క్లోజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి అయితే ట్యాప్ చేసుకోండి. సో దీంట్లో ఉన్న ఎఫెక్ట్స్‌లో సేమ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటది. అండ్ కాకపోతే మనం ఇక్కడ ఒక ఎఫెక్ట్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. అది కూడా స్వింగ్ ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎలానే వచ్చేసుకోండి. ఇక్కడ యాంగిల్ 1 దగ్గరికి అయితే వచ్చేసుకోండి. ఇక్కడ -8.7 డిగ్రీస్ ఉంది కదా! సో దీన్నైతే +8.7 డిగ్రీస్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ యాంగిల్ 1ని ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్న -8.7 డిగ్రీస్‌ని అయితే రిమూవ్ చేసుకోవాలి. సారీ, ఇక్కడ ఉన్న -8.7 డిగ్రీస్‌ని అయితే రిమూవ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న -8.7 డిగ్రీస్‌ని అయితే రిమూవ్ చేసుకొని
8.7 జస్ట్ 8.7 అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి మైనస్ నుంచి ప్లస్ అయితే అయిపోయింది. ప్లస్ 8.7 డిగ్రీస్ అయితే అయిపోయింది కదా! అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యాంగిల్ 2 ఉంది కదా! సో దీన్నైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ 10.70 డిగ్రీస్ ఉంది కదా! సో దీన్నైతే మైనస్ టు కన్వర్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఉన్న 10 అయితే రిమూవ్ చేసుకోండి. -10 అయితే యాడ్ చేసుకోండి జస్ట్. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడైతే ఫోటో అనేది రీప్లేస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే చేంజ్ అయింది. సో అది ఎందుకు చేశానంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గమనిస్తే సో ఈ ఫోటో ఉంది కదా! సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి అయితే టర్న్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఈ ఫోటో అయితే లెఫ్ట్ సైడ్‌కి అయితే టర్న్ అవుతూ ఉంటుంది. సో దానికోసమే ఆ ఎఫెక్ట్‌ని అయితే చేంజ్ చేయాల్సి ఉంది. సో చేంజ్ చేశాను. సో ఇప్పుడైతే ఈ విధంగా అయిపోయిన తర్వాతకి అండ్ ఇక్కడ ఫస్ట్‌లో ఒక ఎఫెక్ట్ ఫస్ట్‌లో యాడ్ చేసిన ఎఫెక్ట్ ఉంది కదా! సో దాన్నైతే కాపీ చేసుకోండి. ఫస్ట్‌లో యాడ్ చేసిన ఫోటో లేయర్ ఉంది కదా! దాన్నైతే కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాతకి ఇక్కడ థర్డ్ లిరిక్స్ లేయర్ దగ్గరికి అయితే పేస్ట్ చేసుకోండి. సో కాపీ చేసుకున్న లిరిక్స్ లేయర్ ఎఫెక్ట్ లేయర్ ఉంది కదా! సో ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాతకి ఈ లిరిక్స్ ఇవి ఎఫెక్ట్ ఫోటో లేయర్‌ని అయితే కిందకైతే స్క్రోల్ చేసుకోండి. సో థర్డ్ లిరిక్స్ లేయర్ కిందకి అయితే స్క్రోల్ చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు థర్డ్ లిరిక్స్ లేయర్ ఎంతవరకు ఉందో సో అంతవరకు కూడా ఈ ఫోటోని అయితే ట్యాప్ చేసుకొని అండ్ ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే మనం ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోటో లేయర్‌ని ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ మీడియా ఆప్షన్‌ని ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఇంకో ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారు కదా! సో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే యాడ్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఫోటో లేయర్ అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు సెకండ్‌లో ఒక ఫోటోకైతే మనం ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసాం కదా! సో ఆ ఫోటోని అయితే కాపీ చేసుకోండి. సో సెకండ్ లిరిక్స్ దగ్గర ఉన్న ఫోటోని అయితే కాపీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోర్త్ లిరిక్స్ లేయర్ దగ్గరికి అయితే పేస్ట్ చేసుకోవాలి ఫోటోని. సో కాపీ చేసుకున్న ఫోటోని అయితే ఫోర్త్ లిరిక్స్ లేయర్ దగ్గర ఎగ్జాక్ట్‌గా అయితే పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ అయితే అయింది కదా! సో ఇప్పుడైతే ఇది పైన పేస్ట్ చేసుకున్న ఫోటో లేయర్‌ని అయితే కింద వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఫోర్త్ లిరిక్స్ కింద వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫోర్త్ లిరిక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ ఫోటోని కూడా ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫోటో లైన్ ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఫోటో అనేది ఈ విధంగా అయితే యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఫోటో అనేది రిప్లేస్ అవుతుంది. ఇక్కడ మౌంట్ ట్రాన్స్ఫార్మ్‌లోకి అయితే వచ్చేసుకోండి. సో కొంచెం లెఫ్ట్ సైడ్‌కి అయితే మూవ్ చేసుకోండి. మనకి ఫోటో అనేది క్లియర్‌గా అయితే కనబడుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా వన్ బై వన్ ఒక్కొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఎండింగ్ పాయింట్ వరకు అయితే. సో యాడ్ చేసుకుని వాటికైతే ఫోటో అయితే రిప్లేస్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.